హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వచ్చామని తెలుసా? పెద్దేరు ప్రాజెక్ట్ అన్నమాట. మదనపల్లి నుంచి 40 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. పెద్దేరు ప్రాజెక్ట్ అనేసి లొకేషన్ పెట్టుకోండి. లొకేషన్ పెట్టుకుని డైరెక్ట్ ఇక్కడికి వచ్చారనుకో, వాటర్ ఫ్లోయింగ్ ఫుల్గా అవుతుంది. కిందకి ఎవరిని దిగనీయడం లేదు, లోతు ఎక్కువ ఉంది. చేపలు కొట్టే వాళ్ళు మధ్య దిగుతున్నారు. పోలీసు వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫ్యామిలీతో పాటు రండి. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకెండ్ మస్తీ. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? పెద్దేరు ప్రాజెక్ట్ అన్నమాట. ఒకసారి చూడండి, వ్యూ అనేది చూపిస్తాను, డ్యామ్ అనేది మొత్తం చూపిస్తాను. చూడండి ఒకసారి. వాటర్ అయితే ఫుల్ వచ్చేసాయి అన్నమాట. వానలు పడడం వల్ల ఫుల్ వాటర్ అనేది ఫుల్ ఉన్నది. చూడండి వ్యూ చూడండి ఒకసారి. వాటర్ అయితే అక్కడ కొండల దగ్గర నుంచి ఎక్కడెక్కడ లాంగ్ లో కొండలు కనబడుతున్నాయి కదా, అక్కడ నుంచి లాస్ట్ చివరి వరకు ఉంది. చాలా పెద్దది, అంటే చాలా పెద్దది అనమాట డ్యాము. ఇక్కడ గేట్ అనమాట. ఎప్పుడన్నా నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు పంట పొలాలకు వదలాలంటే ఈ గేట్ ద్వారా వదులుతారనమాట నీళ్లు. చూడండి, గేట్ కూడా కొంచెం పాతదైందనమాట. చూడండి వ్యూ చూడండి ఒకసారి. చూడండి వాటర్ అనేది ఎంత ఫ్లోటింగ్ గా అనేది నేను కింద చూపిస్తాను మొత్తం అంతా. చూడండి ఒకసారి. చేపలు కూడా ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు చేపలు కూడా పడతారనమాట. అర్లీ మార్నింగ్ అని వచ్చారంటే చేపలు కూడా పడతారనమాట. కిలో అనేది 100, 110 అలాగా అనమాట. మేము మార్నింగ్ వచ్చాము, అడిగామన్నమాట. అడిగితే 110 అని అయిపోయినాయి చేపలు అయితే అన్నారు చేపలు పట్టే వాళ్ళు. సరే అని చెప్పి కిందకి వెళ్ళాము. కిందకి వెళ్తే పోలీసు వాళ్ళు నిన్నారు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, లేదు కింద దిగకూడదు, వాటర్లోకి దిగకూడదు, పైన బి డ్యామ్ చూసుకోకండి అన్నారు. మేము ఇలా పైకి వచ్చామన్నమాట. చూడండి ఒకసారి, అక్కడ చూపిస్తానమాట వాటర్ ఎలాగ డ్యామ్ లో నుంచి కిందకి వెళ్తున్నాయి అనేది. చూడండి ఒకసారి. ఎంత ఫ్లోటింగ్ అంటే అస్సలు చాలా ఫ్లోటింగ్ అనమాట. కింద ఎవ్వరు లేరనమాట, నీళ్ళల్లో కూడా సైలెంట్ గా ఉన్నారు. జనాలు కూడా లేరనమాట. ఎందుకంటే సోమవారం పోయాం మేము, ఆదివారం పోయినంటే మొత్తం అంతా చాలా మంది వస్తారంట, టూరిస్ట్ ప్లేస్ లాగా. మార్నింగ్ అర్లీ మార్నింగ్ కానీ అలాగ వచ్చేసి అక్కడే వంటలు చేసుకొని అక్కడే తిని, తర్వాత లేదంటే క్యారీల్లో కట్టుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వస్తారనమాట. పార్క్ కూడా ఉంది, చిన్నపిల్లలు పార్క్ కూడా ఉన్నాయి, చుట్టూ పార్కులు ఉన్నాయి. వాటర్ అనేది తక్కువ ఉన్నప్పుడు కింద దిగచ్చు అనమాట. అందులో చేపలు కూడా చూడండి, అక్కడ పైన చేపలు కూడా ఉన్నాయి. వాటర్ అయితే ఎంత క్లియర్ గా ఉన్నాయంటే అంత క్లియర్ గా ఉన్నాయన్నమాట. చాలా హైట్ లో ఉందన్నమాట. డ్యామ్ కూడా చాలా హైట్ ఉంది. చూడండి ఒకసారి. చుట్టూ కొండలే అనమాట, చుట్టూ కొండలు ఉన్నాయి. చూడండి, ఈ ఎయిర్ అనేది పైన నుంచి వాటర్ ఎయిర్ లో పోతాను, ఎయిర్ ఫుల్ గా పోతుంది అనమాట. ఫ్లోటింగ్ అనేది ఫుల్ గా పోతుంది అనమాట. అర్లీ మార్నింగ్ అని ఫ్యామిలీతో పాటు వచ్చేసినారంటే ఇప్పుడు మదనపల్లికి దగ్గరలోనే ఉందన్నమాట పెద్దేరు ప్రాజెక్ట్ అనేది. 40-45 కిలోమీటర్స్ అలాగా ఉంటుందన్నమాట పెద్దేరు ప్రాజెక్టు. చూడండి పార్క్ చూడండి ఎంత బాగుంది. పార్క్ గానీ చుట్టూ అనేది కొండలు గానీ ప్రశాంతమైన వాతావరణము. ఫ్యామిలీస్ వచ్చే చిన్నపిల్లలు గానీ ఆడుకోవడానికి పార్కులు ఉన్నాయి పెద్దవాళ్ళకి. ఇది సెకండ్ వ్యూ అనమాట. చూడండి ఒకసారి. ఒక అడవిలో ఫారెస్ట్ లో పోయినట్టు ఉంటుంది అనమాట మనకు. సెకండ్ వ్యూలో పోయేటప్పుడు, దారిలో వెళ్ళేటప్పుడు ఒకసారి కింద నుంచి చూపిస్తాను చూడండి. అక్కడ డ్యామ్ అనేది ఎలా ఫ్లోటింగ్ అవుతుంది ఏమనేది నేను చూపిస్తాను. జాగ్రత్తగా వచ్చేటప్పుడు, ఈ దారిలో వచ్చేటప్పుడు చూసుకోనండి, ఎందుకంటే పాములు ఉండొచ్చు. మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది కదా. చూడండి ఎంత అద్భుతంగా ఉందా అంటే అంత అద్భుతంగా ఉంది. వాటర్ అనేది పైనుంచి వాటర్ అనేది ఎలా ఫ్లోటింగ్ అవుతుందో చూడండి ఒకసారి. చేపలు పట్టే వాళ్ళని అడిగామన్నమాట.
నా ఈరోజు ఏం జనాలు లేరంటే లేదు ఆదివారం పూట లేదా ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా అలా వస్తారనమాట. ఇంకోటి ఏమంటే వాటర్ ఇప్పుడే కదా ఫ్లోట్ అవుతా ఉండేది, ఇంకా వస్తారు, రోజు వస్తారనమాట జనాలు అనేది చూడ్డానికి. వాటర్ లేక్ అనేది దిగనీయడం లేదనమాట, వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దిగడం లేదు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని గుద్దు పెట్టండి.